హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం సేవా రంగం యొక్క స్ట్రక్చర్ మరియు గ్రోత్ గురించి చూస్తాం. అంటే ఈ టాపిక్ లో సేవా రంగం యొక్క స్ట్రక్చర్, అదే విధంగా దానికి వృద్ధి రేటు ఎలా ఉంది తెలంగాణలో, ఇంకా అది జిఎస్డిపి లేదంటే జిఎస్విఏకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అదే విధంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మరియు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉందనేది ఈ టాపిక్ లో చూస్తాం. ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి మనకు సేవా రంగం యొక్క స్ట్రక్చర్, అదే విధంగా గ్రోత్ ఎట్లున్నది అనేది చూస్తాం అనమాట. సో కాబట్టి మనకి ఏంటంటే ఈ సేవా రంగం అంటే మనకి 3 రంగాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థ. ఒకటేంటి ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అంటాం. ఈ తృతీయ రంగమే మనకి సర్వీస్ సెక్టార్ అంటాం అనమాట. సో తృతీయ రంగమే సర్వీస్ సెక్టార్ అంటే మనకి అంటే మళ్ళీ ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ ఎట్లా ఉంటుందంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం, సేవా రంగం అనే 3 రంగాలు ఉంటాయి అన్నమాట. అందులో మనకి 3వ రంగం అనేది సేవా రంగం అనమాట. ఈ సేవా రంగం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనకి దీంట్లో 6 ఉపరంగాలు ఉంటాయి అనమాట. 6. ఒకటి ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. దాన్ని మళ్ళీ సబ్ కేటగిరీగా చేస్తే ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసెస్ ఒకటి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. అంటే వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు మరియు రెస్టారెంట్లు, అదేవిధంగా వర్తకం మరియు మరమ్మత్తు సేవలు అనేవి ఉంటాయి అనమాట. ఇంకా హోటళ్లు మరియు రెస్టారెంట్ అనేది సెకండ్ బి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ సేవలను ఉంటాయి అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అండ్ సర్వీస్ రిలేటెడ్ బ్రాడ్కాస్టింగ్ ఉంటాయి అనమాట. సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ ఉంటాయి అనమాట. సో ఈ రవాణాలో వచ్చేసి మనకి ఏముంటాయి, రైల్వేలు ఉంటాయి, రోడ్డు రవాణా ఉంటుంది, జల రవాణా ఉంటుంది, వాయు రవాణా ఉంటుంది అనమాట. ఇంకా రవాణాకు సంబంధించినటువంటి సేవలు ఉంటాయి. ఇంకా స్టోరేజ్, అట్లా విధంగా గిడ్డంగులు అంటాం కదా మనం, స్టోరేజ్, నిల్వ అనేది ఒకటి. ఇంకా కమ్యూనికేషన్ మరియు సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ అనమాట. ఇది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్, అదే విధంగా వృత్తిపరమైన సేవలు అనేవి ఇంకొకటి. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇంకా అదర్ సర్వీసెస్ అనేటివి మనకి 6 ఉపరంగాలు మనకి సర్వీస్ సెక్టర్ ఉంటాయి. సో సర్వీస్ సెక్టర్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే మనకి 6 ఉపరంగాలు ఉంటాయి. అవి ఏంటియో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్వీస్ సెక్టర్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనకి ఈ ఫస్ట్ ఉన్న 2 సెక్టార్ల వారికి ఇవి సేవలను అందిస్తాయి అన్నమాట. సో సేవా రంగం అనేది మొదట వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టర్ కి సంబంధించినటువంటి ఈ వారికి ఇది సేవలను అంటే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని సర్వీస్ సెక్టర్ అంటమాట. సో ఈ సర్వీస్ సెక్టర్ యొక్క ప్రాముఖ్యత, మన తెలంగాణలో సర్వీస్ సెక్టర్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం నెక్స్ట్ చూద్దాం. సో సర్వీస్ సెక్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఈ 2022-23 ప్రస్తుతాల ప్రకారం ఏంటంటే మనకి టోటల్ జిఎస్డిపిలో మనకి 62.8% కలిగి ఉందన్నమాట. అంటే ఏంటంటే మేజర్ మనకి సేవల రంగం నుంచే మనకి వాటా అయితే ఉందన్నమాట. అంటే మనకి మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ వాటాను ఏది కలిగి ఉందంటే సేవల రంగం కలిగి ఉందన్నమాట. అదే విధంగా మనకి ఏంటంటే ఈ సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పారంటే మనకి సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త మనకి ఆర్థిక అభివృద్ధి అంటే ఒక ఎకానమీ అంటే ఒక మనకి ఆర్థిక వ్యవస్థ ఉంటే అది ఏంటంటే ఫస్ట్ వ్యవసాయ రంగం అనేది వృద్ధి చెందుతుంది. తర్వాత ప్రజలు వ్యవసాయ రంగం నుంచి ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతారు. ఇండస్ట్రీ రంగం అభివృద్ధి చెందుతుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి క్రమక్రమంగా ఈ ప్రజలు అనేవాళ్ళు మనకి ఆర్థిక వ్యవస్థ అనేది ఈ సర్వీస్ సెక్టర్ వృద్ధి చెందారు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది 3 దశలలో ఉంటుందని మనకి సైమన్ కుజ్నెట్స్ అనేది ఆయన వివరించడం జరిగింది. అదే విధంగా మనకి ఫిషర్, క్లార్క్, అదే విధంగా రాక్ స్టోన్లు కూడా ఆర్థిక అభివృద్ధి అనేది మనకి 3 దశలలో ఉంటుంది అనేది చెప్పారు అన్నమాట. సో సింపుల్ ఏంటంటే ఆర్థిక అభివృద్ధి ఇట్లా అగ్రికల్చర్ నుంచి మనకి ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్ లోకి ఎట్లా ఎవరు మనకి వివరించారంటే మనకి సైమన్ కుజ్నెట్స్ అనేటైనా వివరించారని మనం ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సర్వీస్ సెక్టర్ యొక్క తెలంగాణలో ఇంపార్టెన్స్ ఏంటంటే అది మనకు మొత్తం జిఎస్డిపిలో అది 62.81 అంటే దగ్గర 63% వాటాను మనకి కలిగి ఉందన్నమాట. అంటే ఎక్కువ వస్తు సేవలు అంటాం కదా, ఎక్కువ అనేది మనకి మానిటరీ వాల్యూ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి సేవల రంగం నుంచి వస్తుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే ప్రపంచ అంటే గ్లోబల్ ఎకానమీ, ప్రపంచ జిడిపిలో మనకి ఏంటంటే దాదాపుగా మనకి 53% వాటాని సర్వీస్ సెక్టర్ అంటే మన నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా పరంగా చూసుకున్నా, వరల్డ్ పరంగా చూసుకున్నా కానీ దాదాపుగా 50% పైననే మనకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనకి సర్వీస్ సెక్టర్ అనేది వాటా కలిగి ఉందన్నమాట. సో
సర్వీస్ సెక్టర్ అనేది అత్యధికంగా వృద్ధి చెందిందంట. మన భారతదేశం అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే ఫస్ట్ వ్యవసాయ రంగం అనేది కొంత వృద్ధి చెందింది. తర్వాత వచ్చేసి మనకి వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి వచ్చినా గానీ అంత ఎక్కువ వృద్ధి చెందలేదు మనకు. డైరెక్ట్ మనం ఏం చేసినామంటే సర్వీస్ సెక్టార్‌కి వెళ్ళిపోయిన సర్వీస్ సెక్టార్ అనేది బాగా వృద్ధి చెందింది. 1990 తర్వాత నుంచి ఇంకా మనకి సర్వీస్ సెక్టార్ అనేది ఐదర్ తెలంగాణ రాష్ట్రమైనా మనకి ఇండియాలోనైనా గానీ సేమ్ బాగా వృద్ధి చెందింది. అంటే మనకి ఇండస్ట్రీ సెక్టార్ అనేది అనుకున్నంత వృద్ధి అయితే మన తెలంగాణలో గానీ యాజ్ వెల్ యాజ్ భారతదేశంలో గానీ మనకి వృద్ధి చెందలేదు. అంటే సైమన్ కుజ్నెట్స్ ప్రతిపాదించినట్టుగా అంటే మనకి ఈ వ్యవసాయ రంగం నుంచి మళ్ళీ ఇండస్ట్రీ సెక్టార్ వృద్ధి చెంది ఆ తర్వాత మనకి సర్వీస్ సెక్టార్ అనేది వృద్ధి చెందుతుందన్నారు కానీ ఈ ఇండస్ట్రీ సెక్టార్ అనేది అంత పర్ఫెక్ట్ గా అయితే మనకి వృద్ధి చెందలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అంటే సర్వీస్ సెక్టార్ లో మళ్ళీ ఇంకా ఉపరంగాలు ఉంటాయి కదా. ఈ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అదే స్థిరాస్తి రంగం అంటాం కదా. రియల్ ఎస్టేట్ అంటే వృత్తిపరమైన సేవలు ఇవి. సో ఈ స్థిరాస్తి రంగము మరియు వృత్తిపరమైన సేవలు అనేటివి 2022-23 ప్రస్తుతాల ప్రకారం చూసుకుంటుందంటే ఈ మొత్తం గ్రాస్ వాల్యూ యాడెడ్ లో అంటే సర్వీస్ సెక్టార్ యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ లో 33% అంటే 1/3 అంటే మొత్తం సర్వీస్ సెక్టార్ లో మనకి రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎంత అంటే 1/3 వంతు అంటే మొత్తం 6 ఉపరంగాలు అనుకున్నాం. అందులో ఈ ఒక్క రంగమే మనకి 1/3 వాటాను కలిగి ఉంది అనమాట. సో మొత్తం అది అదే విధంగా మనకి మొత్తం మనకి ఈ జిఎస్విఏ ఉంటాయి కదా. దాంట్లో కూడా మనకు వచ్చేసి 20.85% కలిగి అంటే టోటల్ తెలంగాణ పరంగా సర్వీస్ సెక్టార్ లో చూసుకుంటే 33.2%. అదే తెలంగాణ మొత్తం జిఎస్డిపి చూసుకుంటే అందులో 20.8% ఈ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది వాటా కలిగి ఉంది అనమాట. సో రియల్ ఎస్టేట్ అనేది అత్యధికంగా వృద్ధి చెందిందని మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి. ఇంకా మనకు వచ్చేసి ఈ 2014-15 అదేవిధంగా 14-15 నుంచి 2022-23 వరకు మనకి ప్రస్తుత ధరల్లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మనకి ఎలా ఉంది అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే మనకి ఈ సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి ఉపరంగాలు ఉంటాయి కదా. ఈ ట్రేడ్, రిపేర్, హోటల్ అండ్ రెస్టారెంట్ అనేది 16.13 అంటే దగ్గర 16% గ్రోత్ తోటి మనకి వృద్ధి చెందింది అనమాట. దాని తర్వాత మనకి అదర్ సర్వీసెస్ 14.24%, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేటివి 12.53%. కాంపౌండ్ యాన్యువల్ ప్రతి సంవత్సరం మనకి ఇట్లా వృద్ధి చెందుకుంటూ వచ్చినాయి అనమాట. ఎప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 2022-23 వరకు దగ్గర మనకి ఈ 10% ఎబోనే మనకి ఈ గ్రోత్ రేట్ అనేది ఈ ఉపరంగాల్లో అభివృద్ధి చెందింది అనమాట. అదేవిధంగా మనకి అంటే సో ఇది అడుగుతారు అంటే మనకి ఈ సిఏజిఆర్ పరంగా ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది అని అట్లా అడగడానికి స్కోప్ ఉంటుంది. మొన్న గ్రూప్ 1 జరిగినప్పుడు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగింది. అట్లనే ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఏంటంటే ఈ 2014-15 నుంచి ఇంకా 2021-22 మధ్య తెలంగాణ నుంచి ఈ ఐటీ ఎగుమతులు సో ఐటీ ఎగుమతులు పరంగా మనం చూస్తే ఐటీ ఎక్స్పోర్ట్స్ పరంగా మనం చూస్తే 15.67% వార్షిక వృద్ధి రేటును మనకి నమోదు చేసిన అంటే 15% కంటే ఎక్కువ మనకి ఎవ్రీ ఇయర్ ఐటీ ఎగుమతులు అనేటివి తెలంగాణ నుంచి ఉన్నాయన్నమాట మనకి. సో ఎవ్రీ ఇయర్ అనేది మనకి తెలంగాణ నుంచి ఎగుమతులు ఉన్నాయన్నమాట ఐటీ ఎక్స్పోర్ట్స్. ఇంకా మనకి ఈ ఐటీ రంగంలోనే మనకి ఉద్యోగాలు ఎంత అంటే దగ్గర మనకి 3,70,000 నుంచి దగ్గర 7.7 లక్షలకు పెరిగినాయి అంటే 7 లక్షల వరకు పెరిగినాయి అనమాట. సో ఐటీ రంగంలోనే మనకి 7.7 లక్షల మందికి ఉద్యోగాలను అయితే ఇది కల్పించడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మనము ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది, PLFS అంటాం. అది 2020-21 నివేదిక ప్రకారం ఏంటంటే ఈ సేవా రంగం మొత్తం శ్రామిక శక్తిలో 1/3 మందికి ఉపాధి కల్పించింది అనమాట. అంటే మొత్తం శ్రామిక శక్తిలో సేవా రంగం నుంచే దగ్గర మనకి 1/3 వంతు మంది అంటే ఉపాధి అనేది అయితే కల్పిస్తున్నారు. అంటే మొత్తం ఉపాధిలో మనకి సేవా రంగం నుంచి ఎంత ఉంది అంటే మనకి 1/3 వంతు ఉంది అనమాట. అదే ఇండియా పరంగా చూసుకుంటే మనకి
29.64% ఉంది. అంటే మన తెలంగాణలో ఉపాధి పరంగా కూడా సేవా రంగం అనేది 1/3 వంతు కలిగి ఉంది అన్నమాట. అదే వాటా పరంగా అంటే మనకి అంటే రాబడి అంటే మనకి ఈ ఉత్పత్తి పరంగా చూస్తే మనకి ఎంత ఉంది, మనకి 62-63% వరకు ఉందన్నమాట. అదే మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా 1/3 ఉంది. ఇండియాలో అయితే 29.64% ఉందన్నమాట. ఇంకా అర్బన్ ఏరియాలో అంటే మనకి తెలంగాణలో అర్బన్ ఏరియాలో ఈ సేవా రంగం నుంచి దగ్గర దగ్గర 63.22% ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. రూరల్ అయితే వెరీ లెస్ 18.28% ఎంప్లాయ్మెంట్ అనేది ఉందన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే సేవా రంగం అనేది మళ్ళీ అర్బన్ రూరల్ ఏరియా చూస్తే 63.22% అనేది అర్బన్ ఏరియాలో ఉంటే రూరల్ ఏరియాలో 18.28% మాత్రమే ఉందన్నమాట. సో ఈ పర్సంటేజీలు డైరెక్ట్ అడగడానికి స్కోప్ ఉంటుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మొత్తం సేవారంగ ఉద్యోగాలలో దగ్గర దగ్గర 60% వరకు మనకి 60.79 అంటే మనకి దగ్గర దగ్గర 61% వరకు మనకి ఏంటంటే ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ 2 రంగాల నుంచే దగ్గర దగ్గర 61% వరకు ఉద్యోగితలు ఉందన్నమాట. సో మనకి ఈ 2 సబ్ సెక్టార్ నుంచే మనకి ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్ అంటే 39 దగ్గర దగ్గర 40% వరకు మనకి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకా ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్ 21%, ఈ 2 రంగాలే 61% వరకు ఉంది అన్నమాట. ఇంకా వచ్చేసి మనకి ఈ నీతి ఆయోగ్ మనకి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది 2022లో మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. దీనిలో ఓవరాల్ ర్యాంకింగ్ కేటగిరీలో తెలంగాణ అనేది 2వ స్థానంలో నిలిచింది అనమాట. నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఓవరాల్ కేటగిరీలో సర్వీస్ సెక్టర్ పరంగా చూస్తే మనకి తెలంగాణ అనేది 2వ స్థానంలో నిలిచింది. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ స్టార్ట్అప్ అవార్డు 2022 ప్రకారం ఇది ఎవరంటే మనకి స్టార్ట్అప్ ఇండియా అండ్ డిపిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు ఈ అవార్డ్స్, స్టార్ట్అప్ అవార్డ్స్ 2022. దీంట్లో బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అని వచ్చేసి టీ హబ్ కి వచ్చిందనమాట. సో ఈ అవార్డు అనేది టీ హబ్ కు వచ్చింది. ఇంకా నేషనల్ టూరిజం అవార్డ్స్ 2022 ఇదేంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. ఇది వరల్డ్ టూరిజం డే ఎప్పుడు ఉంటుంది మనకంటే September 27 ఉంటుంది. సో వరల్డ్ టూరిజం డే అనేది September 27 ఉంటుంది. ఆ రోజు మనకి ప్రకటించిన అవార్డులలో మనకి 4 కేటగిరీలో తెలంగాణ అనేది బెస్ట్ ఉందన్నమాట. ఒకటి బెస్ట్ స్టేట్, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో బెస్ట్ స్టేట్ అనేది మనకి బెస్ట్ స్టేట్ కేటగిరీలో తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి వచ్చింది. బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ గోల్ఫ్ కోర్స్ వచ్చేసి హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్. అదేవిధంగా మనకి ఈ బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ వచ్చేసి అపోలో హాస్పిటల్స్. ఇవనేది బెస్ట్ కేటగిరీలో మనకి టూరిజం అవార్డ్స్ పరంగా, నేషనల్ టూరిజం అవార్డ్స్ పరంగా 2002 ప్రకారం 4 కేటగిరీలో తెలంగాణకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ తెలంగాణ గ్రోత్ అనేది అంటే తెలంగాణ రాష్ట్రంలో సేవారంగం యొక్క గ్రోత్ అనేది ఎలా ఉందో మనము చూస్తాం అన్నమాట. అంటే 2005-6 నుంచి మనకి ఈ 2022-23 వరకు డేటా అయితే ఉంది. సారీ, ఆ డేటా ప్రకారం చూస్తే మనకి చూడండి 2025-6లో మనకి తెలంగాణలో సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎట్లుందంటే 13.9%, అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 13.9, అంటే దగ్గర దగ్గర 14% గ్రోత్ రేట్ అనేది నమోదు చేసింది. ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ వద్ద, అంటే మనకి స్థిర ధరల వద్ద ఇదన్నది అనమాట. సో స్థిర ధరలు అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనకి 13, అట్లా చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ దాదాపుగా 10% పైనే ఉంది. బట్ ఒక ఈ 12-13 అదేవిధంగా 13-14లో మాత్రం వృద్ధి మందగించింది. ఇంకా 9-10లో కూడా. సో మనకి గ్రోత్ అనేది ఒక అంటే సేమ్ టు సేమ్ లేదు, కొంచెం తగ్గింది, ఒక్కొక్కసారి పెరిగింది, అట్లా ఉందన్నమాట. సో మనకి హైయెస్ట్ వచ్చేసి మనకి 18.3 అనేది మనకి ఈ బిఫోర్ బైఫర్కేషన్ అనేది ఉందన్నమాట. 2005 నుంచి చూస్తే, ఫైనాన్షియల్ ఇయర్ 5 నుంచి చూస్తే మనకి 18.3 అనేది మనకి అత్యధికంగా గ్రోత్ రేటు మనకి నమోదు చేసిన సంవత్సరం. సో జస్ట్ అడుగుతారా అంటే అట్లా ఏం అడగకపోవచ్చు, ఇది ఒక ట్రెండ్ ఎట్లుందనేది చూడండి అనమాట. సో
అది. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రకారం చూస్తే మనకి అదే ఇంకా 2010-11 సంవత్సరంలో అత్యధికంగా సేవా రంగంలో వృద్ధి రేటు నమోదు చేసింది స్థిర ధరల ప్రకారం. బట్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే లేటెస్ట్ డేటా అనేది ఉంది కాబట్టి. ఇంక నెక్స్ట్ మన బైఫర్కేషన్ అయిన తర్వాత మనకేందంటే, ఈ తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత మనకి కరెంట్ ప్రైజెస్ లో డేటా ఉంది. అదేవిధంగా కాన్స్టెంట్ ప్రైజెస్ లో కూడా ఉందండి. అంటే ప్రస్తుత ధరలు, అదేవిధంగా స్థిర ధరలు. సో ప్రస్తుత ధరలు, అదేవిధంగా ఇది స్థిర ధరలు. స్థిర ధరలు అంటే మనకు 2011-12 ప్రైజెస్ అనమాట. దాని పరంగా 2015-16 నుంచి ఈ 2022-23 వరకు మనకు డైరెక్ట్ అడుగుతున్నారు క్వశ్చన్స్. అంటే 21-22 లేదంటే మనకి 22-23లో ఎంత వృద్ధి రేటు నమోదు చేసింది అనేది అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి ఈ రెండు డేటాస్ గుర్తుపెట్టుకుంటే కొంచెం బెస్ట్. ఈ రెండు డేటాలు అయితే కంపల్సరీ. అంటే సేవా రంగం యొక్క వృద్ధి రేట్ అనేది ఎట్లా ఉంది, కాన్స్టెంట్ ప్రైజెస్ మరి అది అడుగుతాడా ఇది అడుగుతాడా అని చెప్తున్నాం. ప్రస్తుత ధరలు అడగచ్చు, లేదంటే స్థిర ధరలు అడగచ్చు. మనకి ప్రస్తుత ధరలో అయితే 20.5 ఉంది. ఏది 2021-22 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. అదేవిధంగా 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 17.5% అనేది ఉందన్నమాట. ఇంకా మనకి స్థిర ధరలు కాన్స్టెంట్ ప్రైజెస్ పరంగా చూసుకుంటే మనకి 12.5% అనేది 21-22లో ఉంటే 22-23లో 9.3% ఉంది. ఇది అడుగుతారా అని అంటే కంపల్సరీ అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ మన గ్రూప్ 1 లో కూడా అట్లా డైరెక్ట్ అడుగుతున్నారు కదా. కాబట్టి ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి అత్యధికంగా ఈ టేబుల్ మొత్తం చూస్తే మనకి ఏంటంటే అత్యధికంగా నమోదైంది కూడా స్థిర ధరలు, అదేవిధంగా ప్రస్తుత ధరలు 2021-22 ప్రొవిజనల్ ఎస్టిమేట్ ప్రకారం సర్వీస్ సెక్టర్ యొక్క వృద్ధి రేట్ అనేది అత్యధికంగా ఏ ఇయర్ లో నమోదైందంటే 2021-22 అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 2021-22 అనేది ఇంపార్టెంట్ మనకి. సో 2021-22 అనేది అత్యధిక నమోదు అంటే గ్రోత్ రేట్ నమోదైనటువంటి ఇయర్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో పట్టికను గమనించినట్లు మనకి ఎట్లుందంటే అదే ఇక మనకు అత్యధికం. ఇంకా మనకి ఇక్కడ చూస్తే 2020-21 ఈ ఇయర్ చూస్తే ఏం చూడండి, మైనస్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. సో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది నమోదైంది కూడా మనకి ఏ ఇయర్ లో అంటే మనకి 2020-21. సో ఇవి రెండు డేటాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంతా ఎట్లా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎట్లా అంటే 15.3 ఉంది. సో అక్కడ నుంచి ఇది కరెంట్ ప్రైస్ లో 15.3 నుంచి మనకి ఇట్లా కొంచెం తగ్గుతూ వచ్చి మనకి కోవిడ్ టైంలో మైనస్ గ్రోత్ రేట్ అనేది నమోదు చేయడం అండి. తర్వాత మళ్ళీ షార్ప్ గా డెవలప్ అయింది 20.5, తర్వాత 17.5 అట్లా. అంటే ఏంటంటే దీన్ని మనం వి షేప్ గ్రోత్ అంటాం అనమాట. వి షేప్ వృద్ధి అంటాం అనమాట. సో ఆ వి షేప్ వృద్ధి అనేది సర్వీస్ సెక్టర్ లో మనకి ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే తెలంగాణలో ఎట్లాంటి గ్రోత్ రేట్ నమోదు చేసింది, అంటే దాని యొక్క వృద్ధి అనేది ఎట్లా ఉంది అనేది మనకి 2005 నుంచి ఇప్పటి వరకు చూసినమాట. సో తెలంగాణలో కానీ ఇండియాలో కానీ మనకి ఏంటంటే సర్వీస్ సెక్టర్ అనేది 1990s దశకం తర్వాత నుంచి మెల్లగా డెవలప్ అవ్వడం అనేది జరుపుకుంటూ వచ్చి మనకి దాదాపుగా 63% వరకు వాటాను అయితే మనకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉంది. అదేవిధంగా ఉద్యోగితలు మనకి ఈ 1/3 అంటే 1/3 వంతునైతే కలిగి ఉన్నారు. అంటే దగ్గర 33% అనే అర్థం అనమాట. సో అంతా కలిగి అయితే ఉంది అనమాట ఉద్యోగితలు. సో ఇది మనకి సర్వీస్ సెక్టర్ యొక్క మనకి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అనేది ఇట్లా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.